Dr. Ravindra, what is your question today? డాక్టర్ గారు, Yes. చాలా చిన్న ప్రశ్నే. మెడిసిన్లో జనరిక్ మెడిసిన్ అని, కంపెనీ మెడిసిన్ అని రెండు రకాలు ఉంటున్నాయి. డిస్కౌంట్ స్ట్రక్చర్స్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకళ్ళేమో జనరిక్ మెడిసిన్ 80% ఇస్తున్నారు, కొంతమంది ఏమో 20% ఇస్తున్నారు. అసలు ఎందుకు సార్ ఇంత వేరియేషన్? ఏంటి అసలు ఇటు మధ్య మతలబు? బ్రాండెడ్ మెడిసిన్ అయితే ఆ మెడిసిన్ ఎవరైతే కనుక్కుంటారో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ ల్యాబొరేటరీస్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్కౌంట్ తక్కువ ఉంటుంది. డిస్కౌంట్ తక్కువ ఉంటుంది. కనుక్కున్న కంపెనీకి పేటెంట్ రైట్స్ 20 years ఇస్తారు. ఆ ఒక్క కంపెనీయే దాన్ని మార్కెట్లో విడుదల చేస్తుంది. మిగతా కంపెనీలు ఎవరు దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు కాబట్టి పేటెంట్ ఉంటుంది కాబట్టి సో రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రేట్ ఎక్కువగా నిర్ణయించుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు అయ్యి ఉంటాయి కదా. అదే జనరిక్ అంటే ఏంటంటే 20 years దాని తర్వాత ఎవరైనా ఏ కంపెనీ అయినా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో హెవీ కాంపిటీషన్ వల్ల రేట్ తక్కువ ఉంటుంది అంతే. అందువల్ల 80% జనరిక్ మెడిసిన్ కానీ లేదా కంపెనీ మెడిసిన్ కి ఏం తేడా ఉండదు. మెడిసిన్ ఓన్లీ 20 మాలిక్యూల్స్ లో కాంబినేషన్స్ లో తేడా ఉండదు. కాకపోతే మనకేంటంటే జనరిక్ అంటే ఈ మిస్సోనామర్ ఉంది, జనరిక్ లో తక్కువ ఉంటాయి లేదా తక్కువ మెడిసిన్ ఉంటుంది కాబట్టి తక్కువకి ఇస్తున్నారు అనుకుంటారు. అవునండి, ఒకటే కాంబినేషన్ మెడిసిన్ బట్ పర్సంటేజ్ కూడా అంతే ఉంటుంది. సేమ్ టు సేమ్ రెండు డ్రగ్స్ ఒకేలాగే పనిచేస్తాయి. జనరిక్ అంటే ఏంటంటే పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత అన్ని కంపెనీలు జనరల్ గా ఇచ్చేసే మెడిసిన్ చేసుకోవచ్చు కాబట్టి అప్పుడు జనరల్ మెడిసిన్ అయిపోతుంది కాబట్టి జనరిక్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.